ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల చేతుల్లో బయ్యర్లు ఇన్వెస్టర్లు తరచుగా మోసపోతున్నటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం, తరచుగా వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అసలు రియల్ ఎస్టేట్ కంపెనీల వద్ద నుంచి ఇటు బయ్యర్లు అటు ఇన్వెస్టర్లు మోసపోవడానికి గల కారణాలేంటి, మోసపోకుండా ఉండాలంటే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే దాని మీద మనం ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 35 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? టాప్ ఆఫ్ ది వరల్డ్. రామేశ్వరరావు గారు, కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు తరచుగా బయ్యర్లను అలాగే ఇన్వెస్టర్లను మోసం చేస్తూ వస్తూ ఉన్నాయి. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలను నమ్మి కొంతమంది బయ్యర్లు అలాగే ఇన్వెస్టర్లు కూడా ఇన్వెస్ట్ చేసి లాస్ అవుతూ ఉన్నారు. మనం తరచుగా వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కొన్ని కంపెనీల పేర్లు చెప్పాలని ఉంది కానీ మళ్ళీ చెప్పకుండా ఉంటే బెటరు, అందరికీ తెలిసిందే కాబట్టి. అసలు ఏంటి ఇన్వెస్టర్లు బయ్యర్లు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలతో మోసపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు మోసపోకుండా ఉండాలి అంటే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటే ఏం చెప్తారు? ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్. ఓకే, ప్రేక్షకుల కోసం చెప్దాం. షూర్ సార్. ఇప్పుడు నేను జనరల్గా ఏదైనా డిస్కషన్కి వెళ్ళేందుకు ఒక సామెత లేకపోతే ఒక ప్రాబ్ కొటేషన్ చెప్తాను. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి మేము తరచుగా రియల్టర్ ఆక్షన్లో ట్రైనింగ్ ఇచ్చి కొన్ని వేల మందిని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అవును. అట్లా కొన్ని వేల ట్రాన్సాక్షన్లు చేసాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏజెంట్కి నేను ఒక మాట చెప్తాను తరచుగా, నువ్వు ఏజెంట్గా రానియాలి, సక్సెస్ అవ్వాలి, డబ్బులు కావాలి అందరికి. డబ్బు అంటే నీకు రెండు క్వాలిటీస్ ఉండాలి. భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. రెండు ఉండాలంటారు? రెండు ఉండాలి. ఓకే. అది ఎందుకు చెప్పండి, మీరు అడిగిన సబ్జెక్ట్ టాపిక్ చాలా ఈజీ టాపిక్ కాదు, చాలా క్లిష్టమైన ఇంపార్టెంట్ అయిన అన్ని రకాల $1 బిలియన్ క్వశ్చన్. అది $1 బిలియన్ క్వశ్చన్. ఎప్పుడైతే ఈ ఆశ అనేది అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. అండ్ ఆశ ఈజ్ ప్రమోటెడ్ టు అత్యాశ, ఎలివేషన్. ఇప్పుడు నువ్వు యాంకర్గా ఉన్నావు, రేపు ప్రోగ్రామ్ ఇంకేదో అవుతావు. ఆ పెరిగిన ఆ పొజిషన్కి జస్టిఫై చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఆ జస్టిఫై చేయనట్టు యూ విల్ బి థ్రోన్ డౌన్. ఎంత స్పీడ్గా ఇచ్చారో అంత స్పీడ్గా లాగేస్తారు పవర్స్. ఏ మనిషికైనా పవర్స్ ఇవ్వకూడదు, పవర్స్ ఇస్తే తీసుకోకూడదు. లేకపోతే ఉండెడ్ టైగర్లా ఉంటుంది, తెలుసు కదా. ఉండెడ్ టైగర్ కల్పించిందంటే కథం. అది ఎందుకు చెప్తానంటే రియల్ ఎస్టేట్ ఎవరు కూడా పుట్టుకతో ఎవడు మంచివాడు కాదు, ఎవడు చెడ్డవాడు కాదు. బ్యాలెన్స్డ్గా పుడతాడు మనిషి. దేవుడు పుట్టించిందా లేదు. ఎందుకంటే మొత్తం అన్నీ నీకు ఇచ్చాను, నీకు భూమి మీద మనుషులు కనిపించరు. అంటే నీకైనా ఎవరికైనా జనరల్ పర్సన్కి. సో అందుకని కొంతమందికి కొన్ని పెడుతుంటారు, ఆ కమీలు పెడతారు. ఆ పెడితేనే మనం దేవుని గుర్తు చేసుకుంటాం. మన దేవుడో లేకపోతే మిగతా ఉంటుంది వాళ్ళ దేవుళ్ళు వాళ్ళు. సో రియల్ ఎస్టేట్లో ఏమవుతుందంటే డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గం అనేది అనుకుంటారు. రియాల్టర్ అంటే ఏజెంట్ అవ్వచ్చు, బిల్డర్ అవ్వచ్చు, డెవలపర్ అవ్వచ్చు, లేదా కన్సల్టెంట్. రియాల్టర్ పని అంటే అన్ని ఉట్టు ప్లాట్లు అమ్మేవాడే రియాల్టర్ కదా. బిల్డర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ రియాల్టర్. సో డబ్బు సంపాదించాలని ఆశతో వస్తారు. మొదట అంటే పతివ్రతలో కరెక్ట్గానే ఆలోచిస్తారు. 10 కోట్లు పట్టుకొని దిగుతాం, 10 కోట్లు పెట్టి దిగి బిజినెస్ చేద్దాం. వీడిని ఎవడో మోసం చేస్తాడు, ఆ లాస్ కవర్ చేయడం ఈయన చీటింగ్ ఆడతాడు, ఆయన లాస్ చేసినట్టు. అంటే ఒక చైన్ సర్కిల్. ఎలాగ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ తొందరపడి ప్రీ లాంచ్లో అమ్ముతాడు మామూలు. ఎగ్జాక్ట్లీ, నేను అదే ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. ఈ ప్రీ లాంచ్ పేరుతో ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్ని ఆఫర్లు తీసుకొచ్చినట్లుగా కస్టమర్లను అట్రాక్ట్ చేసేదాకా అంటే చేయాలనే ఉద్దేశంతో ప్రీ లాంచ్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రీ లాంచ్ పేరుతో ఎంతోమంది ఇప్పుడు ఎవరైతే ప్లాట్ కొనాలని ఆశపడుతూ ఉంటారో రూపాయి కూడబెట్టుకొని ఈ ప్లాట్ కొనాలని వీళ్ళేదో ఆఫర్ ఇచ్చేసరికి ఆ ఆఫర్ని చూసి మోసపోయి వీళ్ళు తీసుకెళ్ళే అమౌంట్ వాళ్ళకి కట్టేయడం, వాళ్ళ తర్వాత చేతులు ఎత్తేయడం. ఏంటి సార్ అసలు ఈ ప్రీ లాంచ్ పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నట్టున్నారు రియల్ ఎస్టేట్ కంపెనీస్? చిరంజీవి గారి సినిమాలో క్షమించు అనే పదాన్ని నా డిక్షనరీలో అర్థం లేదు అని అంటారు. ఏదో సినిమా పేరు గుర్తురాలి. అట్లా రియల్ ఎస్టేట్లో చీటింగ్ అనేది జనరల్గా చేస్తారు. కానీ అవకాశం ఇస్తేనే చేస్తారుగా. నేను చీట్ చేసేవాళ్ళు తప్పు కాదు, చీట్ అవ్వబడుతున్న వాళ్ళు తప్పు. నువ్వు చీట్ చేయాలనుకుంటే నేను అవకాశం ఇస్తే కదా నన్ను చీట్ చేయగలవు, నువ్వు లేకపోతే చీట్ చేయలేరుగా మీరు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఆశ అని. ఆ ఆశనే వాళ్ళు
క్యాష్ చేసుకుంటున్నారు. అదే నేను ఐ విల్ కంప్లీట్ దట్ సెంటెన్స్. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనిపిస్తాయి బట్టల షాపులు, వేరే అదర్ 50% డిస్కౌంట్ అని ఉంటుంది. చూసారా మీరు? అవును, చూసారా? క్లియర్గా చూసారా లేదా? అప్ టు 50% డిస్కౌంట్ అని ఉంటుంది. కొన్ని అనేది కనిపించదండి, మీరు మనం వెళ్ళే స్పీడ్కి అప్ టు అనేది కనిపించదు. అప్ టు అనేది చిన్న లెటర్స్ వస్తాడు, అవును, పెద్ద లెటర్స్ 50%, 60%, 70% డిస్కౌంట్ అనేది హైలైట్ చేస్తారు. అప్ టు అనేది చిన్నగా పెట్టి ఇది చేస్తారు. చూడరు, 99% చూడరు. మార్కెటింగ్ స్ట్రాటజీ అది. సో అక్కడికి వెళ్ళినప్పుడు పాపము మీ వైఫ్కి బర్త్డేనో మ్యారేజ్నో మీరు అరే 50% డిస్కౌంట్ ఇస్తాను తీసుకెళ్ళి చీర కొనిద్దామని పిలుస్తారు ప్రేమగా. మీరు తీసుకెళ్తారు, బాబు 50% డిస్కౌంట్లు చీరలు చూపి అంటాం. 10% అడగం మనం, ఎందుకంటే మనం 50% చూసి వెళ్ళాం. ఆడు ₹1,00,000 చీర పెడతాడు. ₹1,00,000 డిస్కౌంట్ ఇస్తే 50,000. మన సొసైటీలో సౌత్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణలో 50,000 చీరలు కొనిచ్చే భర్తలు ఎంతమంది ఉన్నారు అనేది నీకు ఆన్సర్ ఉంది. మన వల్ల కాదు అది. అవును, ఏదో మ్యారేజ్ డే అంటే పెళ్ళికైతే ఏమో తప్ప జనరల్గా మనం 50,000 కాదు కదా 30,000 చీర కూడా కొనియం. అఫోర్డబిలిటీ కొనివ్వాలన్నా వీఆర్ నాట్ అంబానీ ఆర్ అదానీ, వీఆర్ నార్మల్ పీపుల్. సో అక్కడ నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ నువ్వు నీ బడ్జెట్ అయితే లేదు, నువ్వు ఏదో 5,000 10,000 అని ప్రిపేర్ అవుతావు. మామూలు అయితే 2-3 కొంటావు, మా బర్త్డే ఒకటి 5,000 10,000 50% డిస్కౌంట్ 5,000 అనుకుని వెళ్ళావు బడ్జెట్. అక్కడ వెళ్ళాక బాబు మరి 5% 10% చేయమన్నాయంటే ఆడు డిఫరెంట్గా చూపిస్తాడు, అది మనకు కొనలేము, నచ్చం మనకు ఆ చీరలు. ఏదైనా తక్కువనే ఓల్డ్ స్టాక్ లేకపోతే ఓల్డ్ డిజైన్ ఏదో ఉంటుంది. నేను ఎప్పుడో 20 years బ్యాక్ ఒక షాప్ పేరు చెప్పని వెళ్తే మా వైఫ్కి చీరలు చూపిస్తాడు. ఇది శ్రీదేవి కట్టుకుంది, ఇది జయప్రద కట్టుకుంది, ఇది జయసుధ కట్టుకుంది అంటే నేను మీ దాంట్లో వాడేసిన చీరలు ఉంటాయా వేరే చీరలు ఉండవా అని అడిగా. జస్ట్ అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ. శ్రీదేవి పేరు చెప్పి బట్టలు అమ్ముతారు. సో ఇక్కడ రియల్ ఎస్టేట్కి వస్తే మన ఇంటెన్షన్ కరెక్ట్గానే ఉంటుంది. ఇప్పుడు ఒక ల్యాండ్ ఉన్న దగ్గర ల్యాండ్ తీసుకున్నాడు 100 ఎకరాలు అనుకో, 5-10% అడ్వాన్స్ ఇచ్చాడు. ప్రీ లాంచ్ అంటే పెట్టింది పేరు మోసం. ఎందుకంటే ప్రీ లాంచ్ అంటే నా దగ్గర డబ్బులు లేవు, పబ్లిక్ డబ్బులు తీసుకొని పని చేయాలని నేను అనుకుంటున్నాను. అప్పుడు కూడా ఇంటెన్షన్ కరెక్టే, నా దగ్గర 10% ఉంది, ఓనర్కి 10% అడ్వాన్స్ ఇచ్చి డాక్యుమెంట్ తీసుకొని నా పేరుని జీపీఏ తీసేసుకుంటాం, జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ అనేది ఒకటి రాసుకుంటాం. రాసుకొని స్టార్ట్ చేస్తాం. ప్రీ లాంచ్ అంటే ఏంటంటే ఏ పర్మిషన్లు ఉండవు, ఓన్లీ ల్యాండ్ కూడా 100% నేను పేరుని ట్రాన్స్ఫర్ కాదు, తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 అనేది ఇది చేసుకున్న తర్వాత లీగల్ వెరిఫికేషన్కి వెళ్తారు. రేరా అనేది డిటీసీపీ కానీ హెచ్ఎండి ఎప్పుడు ఇస్తారంటే లీగల్గా ఉంటేనే ఇస్తారు. సో లీగల్ వెరిఫికేషన్ పెడతారు. ఈ లేఅవుట్ ఏం చేస్తే పెద్ద లేఅవుట్ వేస్తాడు, ఒక 500 ప్లాట్లు లేఅవుట్ చేసి ఇక్కడ పార్క్ ఇస్తా, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఇస్తా, ఇక్కడ క్లబ్ హౌస్ ఇస్తా, అక్కడ జాగింగ్ ట్రాక్ ఇస్తే, అక్కడ చిల్డ్రన్ పార్క్ ఏవో ఇచ్చేస్తారు. అమ్మడం మొదలు పెడతారు. అమ్మడం మొదలుపెట్టిన ఏంటంటే జనాలు అక్కడ ప్రీ లాంచ్ ఇంకొక మంచి బెనిఫిట్ ఇస్తాడు కస్టమర్కి. ఒక 2 సంవత్సరాల ప్రాజెక్ట్ అనుకోండి, ఒక 20 ఎకరాలు 25 ఎకరాల ప్రాజెక్టు 2 సంవత్సరాలు కంప్లీషన్ టైం అంటే స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు. స్టార్టింగ్లో 10,000 పెడతాడు రేటు, 10,000 పెట్టి ఇప్పుడు కొనే వాళ్ళకి అంటే ఈ 10,000 ఎప్పుడంటే ఆ 2 సంవత్సరాలు అయిపోయాడు 10,000, ఇప్పుడు నీకు 6,000కి ఇచ్చేస్తాను అంటాడు. అంటే ఎంత డిస్కౌంట్? 40% డిస్కౌంట్. మీరు హ్యాపీ. కానీ ఈ 60% నువ్వు పట్టించుకోవట్లే.